బ్రతకదు, ఈ తల్లి కూడా బ్రతకదు. అందు కాబట్టి ఎక్కడ హాస్పిటల్ దగ్గరలో ఉంటే అక్కడ మాత్రం నువ్వు ఆవిడ చేర్చాలా అని చెప్పేసి వైద్యులు చెప్పారు. ఈ వైద్యులు చెప్తేనే ఈవిడ ఏం చేసేది, 9 నెలలు గర్భిణీ స్త్రీగా ఉండి ఇంకొక నెలలో పురుడు వస్తుందనక ఈవిడ బాప్తీసం తీసుకుంది. ఎవరు అలా తీసుకోరట. ఈవిడికి ఏంటంటే బ్రతుకుతానని కాదు, నేను చనిపోతాను, చనిపోతే కనీసం దేవుని రాజ్యమన్న దొరుకుద్ది అనేటువంటి విశ్వాసంతో ఆవిడ తీసుకుంది. కానీ ఆ తీసుకున్న నిర్ణయానికి దేవుడు ఏం చేశాడు తెలిసిందండి, తల్లి బ్రతికింది, ఆ బిడ్డ బ్రతికాడు, ఈ తాగుబోతుడు మారాడు. ఎవరో నేను బ్రతికించి ఇవాళ సేవ చేస్తున్నాడు. 2 కిడ్నీలు పాడైపోయాయి దీనివల్ల, ఈ మందు ఈ తాగుడు వల్ల. మరి అట్లా అన్నిటినీ బాగు చేశాడు. మరి నాకులాంటి లేరా ఇక్కడ? ఎంతో మంది ఉన్నారు. అందుకే అంటున్నాడు, వెళ్ళండి నా మాట ప్రకటించండి. అలాగే, ఎందుకంటే ఒకప్పుడు మరణించవలసిన నన్ను దేవుడు తీసుకెళ్ళాడు, నన్ను బ్రతికించాడు. నాకు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి నేను సువార్త ప్రకటించాను. అలాగే ప్రభు ఏంటంటే దేవుని ప్రేమ అండి. ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ నశించడం నాకు ఇష్టం కాదు. అందుకే ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కడి నుంచో కాకినాడ ప్రాంతం నుంచి పనులు మానుకొని మరి ఎందుకు మరి ఇలా వస్తున్నారు సేవకులు అంటే వాళ్ళ పనులే కాదు. కాకపోతే అంటే ఎన్నో కొన్ని ఆత్మలు నశించిపోతా ఉన్నాయి, వాడు బ్రతకాల దేవుని రాజ్యం చేరాలి. అలాంటి ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చాం అయ్యా. మరి ప్రభుని కూడా అడగండి అమ్మా. ఓకే.